చైన్ బాగుంది. దుర్గా జ్యువెలరీసా? అవును. నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవరా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు అలా మాట్లాడుకో. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నాం. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది. తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా రెండు ఇచ్చేయి. ఇవ్వకపోతే పగిలిపోద్ది. గొడవలు ఎందుకు గానీ నీ చైను రింగు ఇచ్చేస్తాను, తీసుకో. చాయదేవి నువ్వు అయ్యో రాజ్ కుమార్, దెబ్బలేం తగలేదు కదా? లే. రేయ్, మీరు మగాళ్ళు అయితే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందావా? వెరైటీగానా? బెస్ట్ అన్న. రొటీన్గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందన్నా. అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ కొడుతున్నట్లేదు, చాలా మంది కొడుతున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఏమైందనా?
ఇంకెక్కడున్నాడనా నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాడు. నేను కొట్టింది మీరు చూసినారు మరి ఆడ అరిచిండు కదనా. అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే చార్జ్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు. వాడి వ్యానికి ఇచ్చాడురా. నేనేం చేశా అన్నా? మరి హాస్పిటల్ వెళ్ళి ఎవడు కడతారా? ఎగిచాడురా. ఆనందరావు గారు, మీరు అదృష్టవంతులండి. మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంచక్కా జాగింగ్ చేసి వస్తున్నాడు. మావాడు ఉన్నాడు ఎందుకు? రాత్రి 12ంటికి ఇంటికి చేరాడు. ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. హలో, ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు. రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు. అవునా? అయితే మావాడేనయం. చాలండి, ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా? ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు, ఫ్యామిలీ బొక్కలు. అవే అస్సలు చెప్పకూడదు. అబ్బో, పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి. ఏమిటి? మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా? ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఎలగబెడుతున్నాడు. మాస్టర్ ఆఫ్ బేవర్స్ ఆర్ట్స్. ఓహో, ఎంబీఏ అంటే ఇదా? అయితే మావాడేనయం. మీవాడేనయ్యం అంటే మీరు దండగా. వెళ్ళండి, మీరు పదండి. అసలు నీ వాళ్ళకి అదే సగం పైగా వాడు పాడవుతున్నది. అయితే నన్ను తిట్టండి, వాడిని తిడతారు ఎందుకు? క్లారిటీ ఉండదు, పాడు ఉండదు. ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా? నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయను. అబ్బాబాబాబాబా, ఏం టైం సెన్స్. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అంకుల్, వచ్చింది మార్కుల దెయ్యం. రామ్మ త్రిపుర సుందరి తయారైంది పొద్దున్నే. ఏంటి, నీ పుట్టినరోజా? లేదంటీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 మార్క్స్ వచ్చాయి. విన్నావా? ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోనూ 100కి 90 మార్కులు వచ్చాయంట. 90 మార్కులతో పాటు చదివి సైట్ కూడా వచ్చింది. కామెంట్లు చేయడం కాదు, ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. 35 మార్కులు మించి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావురా? నాకంత అత్యాస లేదు నాన్న, వచ్చిన మార్కులతో తృప్తి పడతా. నా వల్ల కాదే, నా వల్ల కాదు. హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు. సరే నాన్న, నేను ఫస్ట్ క్లాస్ కే ట్రై చేస్తాను. కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే 35 మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ ఎందుకు అవుతాడు రా? అది ఆలోచించి చెప్తాడు గాని ముందు మీరు బజార్కి వెళ్ళి కిలో పంచదార, పావు కిలో టీ పొడి, అరకిలో కందిపప్పు, 2 కిలోల నూనె, 100 గ్రాములు వెల్లుల్లి తీసురండి. అన్ని ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి? కాగితం మీద రాసివు. చూసావు నాన్న, అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు. చదువు అంతే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు. అదే 35 మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది, కరెక్ట్ గా రాస్తాం. చదువుకి సంతలో సరుక్కి ఏం లింక్ పెట్టి చెప్పావురా? వాడు క్లారిటీగానే చెప్పాడు, మీరు క్లారిటీగా చెప్పండి. మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యలాగా అవ్వలేదని తిట్టారు. నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట, ఏ సినిమాలో వదిరా? బన్నీ. ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ కుర్రాడు చూసి నేర్చుకోమన్నారు. ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు. ఇంతకి సచిన్ అవ్వాలా, బన్నీ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? ముందు వాడు క్లారిటీగా చెప్పండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, అవుతాడా? నాకు మీరు సీఎం అవ్వాలనుంది, అవుతారా? అవ్వరు కదా, వాడు అంతే. ఇక నేను బయలుదేరుతానంటీ. కాఫీ తాగెళ్ళమ్మా. లేదంటీ, పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది, ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి. సరళ పెద్ద మనిషి అయిందా? ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా? ఆశ్చర్యం కాదు నాన్న, ఆనందం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వస్తాను, పద. సరళ బికేమ్ ఏ బిగ్ గర్ల్, స్టార్ట్ ఇమీడియట్లీ. రేయ్, మన సరళ పెద్ద మనిషి అయిందంట్రా. వంశీ గారు ఉన్న పలంగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు. పదండి. ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? వస్తున్నా, వస్తాం. బాయ్. హాయ్ సరళ. హాయ్ వంశీ. కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్ద మనిషి అయ్యావటగా. అవును. ఇంకేం మాట్లాడుకో, ఇంకెవరికి మాట్లాడుకో. ఐ లవ్ యూ యార్. లవ్వా? ఎస్, నాకు ఐ లవ్ యూ చెప్పవా? సారీ వంశీ, నిన్ననే అబ్బాస్కి ఐ లవ్ యూ చెప్పేశాను. ఎవడు బయట పందిలేస్తున్నాడే? అబ్బాస్. 2 ఒకటేలే. ఆగండ్రా, ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరళ. ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. హాయ్ వంశీ, కరాటే చూపిస్తానా? కృష్ణవేణి, ఒకసారి పక్కకి రావా? రా చెప్తాను. అయ్యో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
టెన్షన్ పడకు. ప్రేమించుకోవడానికి. Oh my God. ఆ విషయం పక్కన పెట్టండి. ముందు మీరు జ్యూసులు బాగా తీసుకోండి. ఎందుకేమిటండి ఆ అమ్మాయి చూడండి ఎంత బలిష్టంగా ఉందో, మీరు చూడండి ఎంత బక్కగా ఉన్నారో. నేను ఎలా ఉంటే జీవించదురా. బక్కగా ఉన్నామా బలిష్టంగా ఉన్నామా అని కాదురా, బలంగా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎరా పనైందా? పనవటం ఏంటే? అయ్యయ్యో ఏం పనో ఏంటోనే. కృష్ణవేణి, 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 ఏమైందే నీకు? రారా రా. ఏంటి వంశీ, ఏంటి? ఐ లవ్ యూ. హాయ్ కృష్ణవేణి. అర్జెంటుగా నిన్ను ప్రేమించట్లేదని వంశీకి చెప్పే, లేదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు ఇటు. అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్గా తయారు చేయించా. రేయ్ ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావునా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రాయ్ రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. అదిరా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావునా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరేనా? రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రే అది ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా
ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా లేదనా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా, ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవి నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. ఐ లవ్ యూ. అడగకుండా ముద్దు పెట్టుకున్నాను. ఫీల్ అయిందేమో. ఈ టైంలో కృష్ణవేణి కలవడం అంత అవసరమా? నేను బాగా డిస్టర్బ్ అయ్యాను రా. వాళ్ళ నాన్న చూస్తే మనం డిస్టర్బ్ అవుతారా? వాళ్ళ నాన్న నిద్రలేపు నువ్వు చెప్తావా? రండి. వాళ్ళ అబ్బకు దొరుకుతాం అనుకుంటే కుక్కకు దొరికామేంట్రా? ఈ కుక్క అరవట్లేదేంట్రా? మూగదేమో. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. అంటే పిచ్చి కుక్క కాదు, ఇంటి కుక్క. ఓ బాగుంది. ఎంత మంచి కుక్కరా. మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఎంత డీసెంట్ గా వెళ్ళిపోయింది. రే ఇలాంటి కుక్క ఇంటికి ఒకటి ఉంటే చాలరా, దొంగలకి ఈజీగా ఉంటుంది. అయితే నాకు కృష్ణవేణికి పెళ్ళైన తర్వాత దీని ఉద్యోగం కట్. రే పాపం రా, ఏంట్రా పాపం? మంచి కుక్క రా. అమ్మ దొంగ ముండ కుక్క ఇంటి ఓనర్ పిలుచుకొచ్చిందిరా. ఇది కుక్క మనిషా? సాటి మనిషికి ద్రోహం చేయడానికి. నమస్తే అంకుల్. అంకుల్ గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? గుడ్ నైట్ అంకుల్, వస్తాము పదండ్రా. అంకుల్ మా ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం అంతే. నకరాలు చేస్తున్నారా? నిజం చెప్పకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అబ్బో పోలీసులా? రే వంశీ. అంకుల్ మేము కృష్ణవేణి కోసం వచ్చాం. కృష్ణవేణి కోసం వచ్చారా? అమ్మా కృష్ణవేణి, కృష్ణవేణి. ఏం డాడీ? పనిసని 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 పనిసని. వీళ్ళు నీకు తెలుసా అమ్మా? హాయ్. తెలుసు డాడీ. అమ్మాయి ఫ్రెండ్స్ అయి ఉండి గోడ దూకెందుకు వచ్చారయ్యా? అంటే రేపు నేను కాలేజ్లో కలుస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ పాపా. వెళ్ళండి. ఇదిగో వాచ్మ్యాన్ ఆ గేట్ ఓపెన్ చేయి. వచ్చేటప్పుడు ఎలా వచ్చారా? వాల్ జంప్ అంకుల్. సేమ్ వాల్ సేమ్ జంప్. వస్తానంక. రావద్దు. రే చెప్పు తిరిగి ఇవ్వడం ఏంట్రా? అయినా ఇలాంటివి అమ్మాయి దగ్గర 100 ఉండుంటాయి. రే నేను ఈ చెప్పు తిరిగి ఇవ్వడానికి రాలేదురా. దీని జత ఇంకోటి ఉంటుంది కదా, అది కూడా అడిగి తీసుకెళ్దామని వచ్చాను. నో ప్రాబ్లం. పిచ్చి ముదిరిందా వీడికి.
చెప్పు చెప్పు తెగుతుంది. దిక్కెందుకు? ఓకే నువ్వు ఆవేశంలో ఉన్నట్టున్నావు. రేపు పొద్దున కలుస్తా. బాయ్ బాయ్. అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా అన్నా వద్దానా బుక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్ టాపిక్ మార్చకరా. ఏరా 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్ వేసుకో గంతలో. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఆపండి.
నమస్తే అంకుల్. ఆచుంచు మొహవాడేనా అమ్మాయి మీద కేసు పెట్టింది? నమస్తే ఆంటీ. ఆడితో మనకెందుకు గానీ రా. సైలెన్స్. సైలెన్స్. ఇది లాల్ బహదూర్ స్టేడియం కాదు. ఇక్కడ జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కాదు. సైలెన్స్ గా ఉండండి, లేకపోతే బయటికి పంపించాల్సి వస్తుంది. కూర్చోండి. ప్రొసీడ్. సార్, ఇది మీ సెక్షన్కి సంబంధించిన కేసు కాదు, నా మనసుకు సంబంధించిన కేసు. నా తరపున నేనే మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ భయ్యా, ప్రొసీడ్. యువర్ ఆనర్, మన లాలో లేని ఇటువంటి అడ్డమైన కేసులన్నీ విచారించుకుంటూ పోతే కోర్టు వారి విలువైన సమయం వృధా అవుతుందని జడ్జి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రేమకు సంబంధించిన కేసు అడ్డమైన కేసా? అటువంటప్పుడు పాఠ్య పుస్తకాల్లో రోమియో జూలియట్, షాజహాన్ ముంతాజ్, దేవదాస్ పార్వతీల ప్రేమ కథల్ని పాఠాలుగా ఎందుకు ఎక్కించారు? ప్రేమ అంత అడ్డమైందన్నప్పుడు అవి మాత్రం ఎందుకు? తీసేయండి. చూడు బాబు, అవి తీసేయండి ఇవి తీసేయండి అని కోర్టుకు సలహాలు చెప్పకూడదు. చూడమ్మా, కోర్టులో అన్ని నిజాలే చెప్పాలి. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్. సరే, పరీక్షలు మానేస్తే ఈ అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పావా? చెప్పాను సార్. అలా ఎందుకు చెప్పావమ్మా? చెప్పమ్మా. అతను మానేస్తాడు అనుకోలేదు. మానడు అని నువ్వెలా అనుకున్నావు? నేనే కాదు సార్, వాళ్ళ నాన్న గురించి తెలిసిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. వాళ్ళ నాన్న ప్రతి నెల 4,000 సంపాదించే చిన్న అకౌంటెంట్. ఇతనికి వచ్చే 35 మార్కులకి అకౌంటెంట్ కాదు కదా, కనీసం గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ కూడా అవడని అతని భవిష్యత్తు కోసం వాళ్ళ నాన్న ఆయన ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం అతను పాస్ అవ్వకపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని, తన లైఫ్ పోతుందని తెలిసి కూడా పరీక్షలు మానేస్తాడని అసలు ఎవరైనా అనుకుంటారా సార్? పోనీ అలా ఇంకెవరైనా చేస్తారా? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ నా కొడుకు తప్ప ఇంకెవడు మానేడు. పొరపాటు సార్. ప్రేమ కోసం మా అబ్బాయిలు ఏమైనా చేస్తారు. పరీక్షలు మానేయడమే కాదు సార్, ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే ఈ క్షణమే చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్. నేనే కాదు సార్, ప్రేమించిన అమ్మాయి కోసం ఏ అబ్బాయినా ఏమైనా చేయగలడు. కానీ అమ్మాయిలు చేయలేరు. వాళ్ళకేం తెలుసు సార్ ప్రేమ గురించి? ప్రేమలో ఫెయిల్ అయినందుకు తాగుబోతైంది దేవదాసే కానీ పార్వతి కాదు. ఏ చరిత్ర తీసుకున్నా సరే ప్రేమించి విడిపోతే బాధపడింది మగవాడే కానీ ఆడది కాదు. ఇదే కోర్టుకి ఎన్నో వేల మంది అవతల వాళ్ళ మీద కోపంతో వచ్చుంటారు. కానీ నేను ప్రేమ కోసం వచ్చాను. నాకన్నా గొప్పగా ప్రేమించేవాడిని ఈ అమ్మాయికి మొగుడుగా వాళ్ళ నాన్న కూడా తీసుకురాలేడు సార్. మధ్యలో నన్ను లాగుతావేంటయ్యా? నేను మాట్లాడిందంటో తప్పుందా అంకుల్? తప్పప్పుల తర్వాత నేను నా కూతురు తరఫున మాట్లాడుతున్నా. ఏ తండ్రి అయినా తన కూతురికి తనకన్నా ఓ మెట్టు పైన వాడికి చేయాలనుకుంటాడు. నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నీలాంటి బోడి 35 మార్కులు కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పు. ఆయనే కాదు, నేను అడుగుతున్నాను. ఎందుకు ప్రేమించాలి చెప్పరా? అడుగుతున్నారు కదయ్యా, సమాధానం చెప్పు. 35 మార్కులు వచ్చిన వాడికి ప్రేమించే హక్కు లేదా స్వామి? 90 మార్కులు వచ్చిన వాడికే ప్రేమలు పెళ్ళిలా స్వామి. Yes, so what? వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ
నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏం వంటకాలు పంపించారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా, మావాడే. ఏంటన్నా ఎలా వచ్చావు? కూర్చో, పోచేద్దాం. వాడికి కూడా పట్టించబోయా. భోజనం కాదు డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏంట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్సు కాదు డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు? జడ్జి నేనా వాడా? నాకు ఆర్డర్ ఇస్తాడు ఏమిటి వాడు? డాడీ, ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా? 100% కరెక్ట్ డాడీ, లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు. బాయ్. ఈ యూత్తో చచ్చిపోతున్నావయ్యా. వడ్డించు. సార్, ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు? నీకు అనుకూలంగా ఇద్దాం అనుకుంటున్నాను. వడ్డించో. ఈ కేసు పూర్తిగా విచారించిన తరువాత తన ప్రేమ కోసం వంశీని పరీక్షలు మానేయమంటాం కృష్ణవేణి చేసిన తప్పుగా కోర్టు భావిస్తుంది. అందుకే వంశీ మళ్లీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను. సార్, నేను కోర్టుకు వచ్చింది ప్రేమ కోసం, పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్. చెప్పుతో కొడతా. క్షమించండి సార్, మీరు అదే తీర్పు ఇవ్వండి. సలహాలు ఇవ్వకండి, కూర్చోండి. వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరించాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను. అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డా ప్రేమించమని వేధించిన కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది చాలా అన్యాయం యువర్ ఆనర్. ఈ అన్యాయాన్ని మా యూత్ ఒప్పుకోదు. అతని ప్రేమ కోసం కోర్టుకు వస్తే మీరు పరీక్షలు రాయమని తీర్పునిస్తారా? దీన్ని మేము ఒప్పుకోం. నువ్వెవరు? దగాపడ్డ ప్రేమికుణ్ణి సార్. ప్రేమ కోసం ఇదే కోర్టులో అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. అతన్ని అరెస్ట్ చేయండి. అయ్యా ధర్మ ప్రభువులు, మీకు ఇది న్యాయం కాదు. ప్రేమకు న్యాయం చేయండి. ప్రేమ జిందాబాద్. వంశీ నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ వర్ధిల్లాలి. చూడు వంశీ, ఈ తీర్పును గౌరవించి మీరు మీ జీవితాల్లో సరిదిద్దుకోవలసిందిగా సలహా ఇస్తున్నాను. నాదొక చిన్న కోరిక సార్. ఏమిటది? 10 నిమిషాలు మీ అందరి సమక్షంలో కృష్ణవేణితో మాట్లాడడానికి అనుమతి ఇవ్వండి సార్. ఓకే. మిస్టర్, నీకింకా ఒక్క నిమిషమే సమయం ఉంది. ఐ లవ్ యూ. ప్రపంచంలో ఎంత గొప్ప ప్రేమికుడికైనా చెప్పడానికి ఇంతకంటే గొప్ప మాట లేదు. నన్ను అర్థం చేసుకో కృష్ణవేణి. సారీ.